హలో ఎవ్రీవన్. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. మనకి మార్కెట్‌లో గోంగూర ఆకులు దొరుకుతాయి. గోంగూర కాడలు దొరుకుతాయి కదా! వాటిని ఆకులుగా తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఇంత ఆయిలా అని అనుకోకండి. ఈ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా మంచిగా ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఆయిల్ లేకపోతే టేస్టే అనిపించదు. సో, తప్పదు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. దాంట్లో 4 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. వీటన్నిటిని బాగా దోరగా వేయించుకోవాలి. ఎలా అంటే ఎర్రగా మనకి వేగేంతగా వేయించుకోవాలి. ఇవి చిటపటలాడుతూ సుయ్ 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 అని సౌండ్ ఇస్తూ ఉంటాయి. ఎర్రగా వేయించుకొని కమ్మటి వాసనొస్తుంది. ఎంత మంచి అరోమా వస్తుందంటే చాలా బావుంటుంది. అంత అరోమా వచ్చి చిటపటలాడేంత వరకు వేయించుకోండి. తర్వాత దానిలో కొంచెం ఇంగువ పౌడర్ వేద్దాము. ఇప్పుడు ఇంగువ వేసిన తర్వాత దాన్ని లైట్‌గా ఒక నిమిషం ఉంచుకొని తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం తీసి ఒక బౌల్‌లోకి పెట్టుకుందాం. నెక్స్ట్ మనం మిరపకాయలు వేయించుకోవాలి. మిరపకాయలు ఒక 20 మిరపకాయలు తీసుకోండి. ఆ 20 మిరపకాయలు కారానికి తగ్గట్టు కావాలనుకుంటే ఇంకొంచెం పెంచుకోండి, ఇంకొంచెం తగ్గించుకోండి. వీటిని బాగా లైట్‌గా డ్రై చేసుకొని అలా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని దీంట్లో ఇందాక మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది బాగా ఎ కడిగిన ఆకులు మేము తుడవలేదు. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు ఇలానే చేస్తుంది. ఎంత మనము కడగకపోయినా దాన్ని బాగా వాడ్చితే ఎలాంటి బూజు పట్టడం గానీ ఏమీ ఉండదు. 10 రోజులు, 20 రోజులైనా గోంగూర పచ్చడి అలానే ఉంటుంది. మీకు కావాలనుకుంటే మీరు తుడుచుకొని నీట్‌గా ఆరబెట్టుకొని వేసుకోవచ్చు. మేమైతే ఇలానే మా అమ్మ ఎప్పుడు ఇలానే చేస్తుంది కాబట్టి మాకిదే అలవాటు. దీన్ని మనం బాగా దగ్గరగా వాడ్చుకోవాలి. బాగా ఆకులు చూడండి అంతా బాగా మెత్తగా అయిపోతుంది. ఒక చిన్న గ్రేవీ ముద్దలాగా అయిపోతుంది. వెన్న ముద్ద ఉంటుంది చూసారు? అంత చిన్నటి వెన్న ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు ఈ వెన్న ముద్దని ఇంకొంచెం మనకి బాణలి అంటుకుంటున్నాదనుకోండి, అప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకొంచెం బాగా దగ్గరగా కలుపుకుంటే ఒక చిన్న ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకుందాం. ఫస్టు ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఎట్లా అంటే బరకగా మాత్రమే పట్టుకోవాలి. ఊరికే ఒక తిప్పు తిప్పి బరకగా పట్టుకోండి. ఆ తర్వాత దీంట్లో మనం ఇందాక వేయించుకున్న ధనియాల మిక్స్చర్ ఉంది కదా! సో, ఆ మిక్స్చర్ అంతా వేసుకొని ఇంకొకసారి ఒక్క తిప్పు తిప్పి అలా సన్నగా పట్టుకోండి. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు వేయించుకున్న గోంగూర ముద్ద ఉంది కదా! ఆ ముద్దవంతా వేసి ఇంకొక్కసారి తిప్పనట్టు అలా తిప్పి మిక్సీలో వేసుకుంటే రోటి పచ్చడి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఏమాత్రం మిస్ అవ్వరు. సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి.